ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు నేరస్తుల పేరు చెప్పడం ఇష్టం లేక అమాయకుడైన అంకుల్ ఇరికించాలని చూస్తున్నాడు. బావా నువ్వు ఆగు. అసలు ఆయన ఎవరో తెలుసా అండి మీకు? జమీందారు కోటకి అధిపతి, పైగా మా బంధువు. అసలు ఆయన మా బావని ఎందుకు చంపాలనుకుంటారు? మర్యాదగా నువ్వు నిజం చెప్పు. పెళ్ళాం పిల్లల మీద ఒట్టు మేడం, ఆయన చంపమంటేనే చంపాను. పృథ్వీ నా బిడ్డలంటోడ్రా, పైగా నా కూతురు భర్త. అతన్ని చంపితే నా కూతురు జీవితం దిక్కు లేకుండా అయిపోతుంది. పృథ్వీ కోసం నా ప్రాణాలు ఇస్తానేమో గానీ తన ప్రాణాలు ఎలా తీస్తానరా? ఏమో, ఎవరు చెప్పొచ్చారు? మీకు మీకు పాత కక్షలు ఏమున్నాయో ఎవరికి తెలుసు? ఏం మాట్లాడుతున్నారు? అవునమ్మా, ఈ పృథ్వీ 25 ఏళ్ల పాటు ఆయన దగ్గరే పనిచేశాడు కదా. అప్పుడేవో గొడవలు జరుగుంటాయి. ఆ పాత పగని మనసులో పెట్టుకొని నా అల్లుణ్ణి చంపాలని చూశాడు. అత్తయ్య, ఆయనది ఎటువంటి క్యారెక్టరో నాకు తెలుసు. అయినా మా ఇద్దరి మధ్య మీరు అనుకుంటున్నట్టుగా పాత పగలేమీ లేవు. అయినా భవిష్యత్తులో కూడా ఉండవు. వీడే కావాలని ఆయన కేసులో ఇరికిస్తున్నాడు. అమ్మ అంటుంటే నాకు కూడా అదే అనుమానంగా ఉంది బావా. ఆయన ఈ మర్డర్ చేయమన్నాడని చెప్తున్నాడు అంటున్నావు కదా, అందుకు మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలున్నాయా? ఉన్నాయి మేడం. ఉన్నాయా? పృథ్వీని చంపమని శివదేవయ్య గారే నాకు మెసేజ్ పెట్టారు. కావాలంటే ఆ మెసేజ్ చూపిస్తాను, చూడండి. చూడండి మేడం. బాబా ఒక్క నిమిషం, నేను చదువుతాను. రేపు మార్నింగ్ కి ఎట్టి పరిస్థితుల్లో పృథ్వీ ప్రాణాలతో ఉండకూడదు. కారుతో గుద్ది చంపుతావో లేక కత్తితో పొడిచి చంపుతావో, తినే అన్నంలో విషం కలిపి చంపుతావో అది నీ ఇష్టం. పృథ్వీ మాత్రం చావాలి. ఆ చావు వార్త నేను వినాలి. నేను చెప్పిన పని పూర్తి చేస్తే నీకు 10 లక్షలు ఇస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.